సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైలా గారు, మీరు ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి ఒక ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. ఎస్. సో అసలు ఫస్ట్ మీ గురించి మీరు పరిచయం చేసుకోండి. అంటే నా పేరు లైలా అండి. నేను ఇంతకు ముందు యాజ్ ఏ బాయ్గా ఉన్నప్పుడు నా పేరు లక్ష్మణ్. నేను ఈ కమ్యూనిటీలో ఉండబట్టి 30 ఇయర్స్ ట్రాన్స్ కమ్యూనిటీలోకి చేంజ్ అయ్యి 30 ఇయర్స్ నుంచి ఈ కమ్యూనిటీలో లైఫ్ లీడ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక గురువులాగా, ఒక మదర్ లాగా ఉన్నాను. నేను ఎంఏ సోషియాలజీ కంప్లీట్ చేశాను. ప్రస్తుతం నేను ట్రాన్స్జెండర్ రైట్స్ కోసం అనేది మోడర్న్ అవేర్నెస్ సొసైటీ అని ఒక సంస్థను స్థాపించి 2004 నుంచి నేను పనిచేస్తున్నాను. ఇది నా ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే నా కమ్యూనిటీ అనేది సొసైటీలో ఈక్వల్గా అందరితో సమానంగా బతికేలాగా చూడడం అనేది ఒక ముఖ్య ఉద్దేశము. నేను చాలా అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ నేను కమ్యూనిటీ పడుతున్న స్ట్రగుల్స్ అనేది నా చిన్నప్పటి నేను చూశాను. కాబట్టి నేను ఎంతో కొంత చదువుకొని ఇదే కమ్యూనిటీలో ఉంటున్నాను. కాబట్టి నా కమ్యూనిటీ అందరూ కూడా రానున్న కమ్యూనిటీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉండకూడదన్న ఉద్దేశంతో నా సంస్థ ద్వారా పనిచేస్తున్నాను. ఓకే, అయితే లీలా గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఎల్జీబీటీ ఈ మూవీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయి సక్సెస్ఫుల్ టాక్తో రన్ అవుతూ ఉంది. థర్డ్ వీక్లో రన్ అవుతూ ఉంది. సో ఈ మూవీ మీద కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే ఇక్కడ ముఖ్యంగా మేడం, ఇక్కడ మూవీ అనేది ఒక సునీల్ కుమార్ రెడ్డి గారు ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అనేది టోటల్గా ట్రాన్స్ కమ్యూనిటీ యొక్క స్టోరీ అంతా తీసుకొని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ తీశారు. ఇంతకుముందు మన సినీ ఇండస్ట్రీలో ఎక్కడ కూడా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రాన్స్ కమ్యూనిటీ స్టోరీస్ మూవీస్ ఎక్కడ ఎవరు కూడా తీయలేదు. గతంలో లారెన్స్ సార్ కాంచన మూవీ తీశారు. అందులో ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టోరీ కాకపోయినా ఒక ఇంపార్టెంట్ స్టోరీతోని ఈ మూవీ తీశారు. ఆ తర్వాత మాకు కొంత అవగాహన వచ్చింది, సొసైటీలో మా కమ్యూనిటీ మీద కొంత అవగాహన వచ్చింది. ఈ సినిమాలో మొత్తం మా బాల్యం నుండి మొదలుకుంటే మా జీవితం అంటే పేరెంట్స్ ఎట్లా మా పట్ల ప్రవర్తిస్తుంటారు, స్కూల్ టైమింగ్లో ఫ్రెండ్స్ కానీ తోటి విద్యార్థులు కానీ మాతో ఎట్లా బిహేవ్ చేస్తారు, అక్కడ మేము ఎదుర్కొనే ఇష్యూస్ ఏంటి, ఆ తర్వాత సొసైటీలోకి వచ్చినాక మేము రెస్పెక్టబుల్గా బతుకుతామని బ్రతికే క్రమంలో మా మీద రౌడీలో చేసేటువంటి అఘాయిత్యాలు కానివ్వండి, మా మీద అవగాహన లేని పోలీస్ డిపార్ట్మెంటు మేము ఏదైనా ఇష్యూస్ మీద స్టేషన్కి వెళ్తే మాతో ఎట్లా రిసీవ్ చేసుకుంటారన్న అంశాలు, కోర్టులకు వెళ్తే కోర్టులు మా పట్ల ఏ విధంగా చట్టాలు మాకు ఎక్కడ కూడా న్యాయం జరిగే చట్టాలలో కూడా మాకు వివక్షత ఉన్నది. అంటే ఈ అంశాలన్నిటినీ కవర్ చేస్తూ ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అనే మూవీని ఒక ధైర్యం తీసుకొని సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ స్టెప్ చేశారు. ఇది చాలా అద్భుతంగా వచ్చింది. ఈ మూవీని చాలామంది స్టార్టింగ్లో ఒక స్పెషల్ కమ్యూనిటీ వాళ్ళది అనుకున్నారు ఈ మూవీని, కానీ ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు ఈ మూవీని చూసి చాలా బాగా ఉంది అని అందరూ చెప్తున్న టైంలో ఒక అంటే భరత్ అనే వ్యక్తి తను, అంటే నేను మతాల గురించి కులాల గురించి ఎక్కడ నేను మాట్లాడాను, కానీ తను మాట్లాడుతున్న దాంట్లో మాకు అర్థమైంది తను క్రిస్టియన్ మతస్థుడు అని. అతను బైబిల్లో ఏదో వాక్యాలు ఉన్నాయి, ఆ వాక్యాల ప్రకారంగా చూసుకుంటే అసలు ఈ టోటల్గా ఈ వర్గమే అనేది ఆ ప్రకృతి విరుద్ధమైన వాళ్ళు వీళ్ళు అనే దాన్ని బేస్ చేసుకొని చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. ఇది ఎట్లా ఉందంటే మమ్మల్ని మాట్లాడడమే కాకుండా ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ పోషించినటువంటి హిమా రాథోడ్ను ఆమె అంటే చూడడానికి ఒక అమ్మాయి, తను ఎన్నో సర్జరీలు చేయించుకొని ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి అమ్మాయిలాగా లైఫ్ లీడ్ చేస్తున్న అమ్మాయిని ఈమె అమ్మాయి కాదు, అబ్బాయి, వీడు, వాడు అనే పదాలు దూషిస్తూ అసలు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అనే ఒక పదాలు మాట్లాడుతూ వీళ్ళను ఈ బైబిల్లో ఇలా వీళ్ళ గురించి ఉంది, వీళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయకండి అనేది చాలా చండాలంగా మాట్లాడేట. అంటే ఇక్కడ మేము అనేది అసలు వాడి గురించి మాట్లాడాలన్న ఉద్దేశం లేదు మాకు, కానీ తనను చూసి ఇంకా నలుగురు అలాగే అనుకుంటారు. ఈ టైంలో ఈ మూవీ ఎవరో ఒక డైరెక్టర్ ముందుకొచ్చి మా స్టోరీస్ తీసి మమ్మల్ని కొంచెం అర్థం చేసుకునేలాగా, సమాజానికి అర్థమయ్యేలాగా చూపెట్టే టైంలో ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ వస్తే నెక్స్ట్ ఇంకెవరు మా గురించి మాట్లాడడానికి ముందుకు రారు. సినిమాలలో కూడా ఎక్కడ చూపించడానికి ఇష్టపడరు. ఆల్రెడీ మా గురించి కామెడీ ఎక్కడ సినిమాలో చూస్తే ఏదో కామెడియన్ గానో లేదా విలన్ గానో ఏదో విచిత్ర పాత్రధారులను కూడా చూపించారు గతంలో కొన్ని సినిమాలలో చూసుకుంటే. ఇప్పుడు ఈ సినిమాలో ఇట్లా వచ్చినాక ఇలాంటి వ్యక్తులు మాట్లాడితే ఇంకా మమ్మల్ని తక్కువ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు నోరు మూపియాలి. ఇలాంటి వాళ్ళు అనేది అతనికి నిజంగా టోటల్గా మా కమ్యూనిటీ కాదు, సొసైటీ మీద ఎక్కడ కూడా అవగాహన లేనట్టుగానే ఉన్నారు. ఆ వ్యక్తిని చూస్తే అసలు తన అడ్రస్ లేదు, తన బయోకి చెక్ చేస్తే అక్కడ తన డీటెయిల్స్ కూడా లేవు. తన పేరు భరత్ అని, భరత్ కొనిదలా అని ఏదో ఉంది తన ఐడి చూస్తే, కానీ తనకు మా మీద కాదు, మా కమ్యూనిటీ మీద ఒక జీరో నాలెడ్జ్ పర్సన్. తను జీరో నాలెడ్జ్తో ఉన్నాడు. తను మా పుట్టుకేందో తెలియదు, మేము ఎందుకు ఇలా బ్రతుకుతున్నామో తెలియదు, మాకు అసలు చట్టాలు ఏమున్నాయి తెలియదు, సమాజం ఏం ఆలోచిస్తుంది కూడా తెలియకుండా నీచంగా మాట్లాడిండు. ఇలాంటి వల్ల నోరు మూపియాలన్న ఉద్దేశంతోనే మేము రియాక్ట్ అవుతున్నాము. మేమే కాదు, ఇక్కడ మా కమ్యూనిటీ టోటల్ స్టేట్ అంతా కూడా తన గురించి డిస్కస్ చేస్తుంది. లీగల్ ప్రొసీజర్ కూడా పోతున్నాం. ఓకే.